సముద్ర తీరంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు నన్ను చూసి మొరపెడుతున్నావు? ముందుకు సాగమని ఇశ్రాయేలీయులతో చెప్పు. నీ కర్రను పైకెత్తి సముద్రం మీద నీ చెయ్యి చాపి దానిని రెండుగా విభజించు. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచి వెళ్తారు. మోషే అలలు కొట్టుకుంటున్న సముద్రపు అంచుకు వెళ్తాడు. చీకటి ఆకాశం వైపు తన కర్రను పైకెత్తుతాడు. వెంటనే తూర్పు నుండి ఒక బలమైన భయంకరమైన గాలి హోరున వీచటం ప్రారంభమవుతుంది. నానా, అటు చూడండి, నీరు నీరు వెనక్కి జరుగుతోంది. అది కేవలం వెనక్కి జరగడం లేదు బాబూ, అటు చూడు, అది రెండుగా విడిపోతోంది. ఉదయానికల్లా సముద్రం మధ్యలో ఒక పెద్ద మార్గం ఏర్పడింది. రెండు వైపులా నీరు కరిగిపోని గాజు గోడలలా నిటారుగా నిలబడ్డాయి. మోషే ఇశ్రాయేలు మహాసమూహం వైపు తిరుగుతాడు. ముందుకు సాగండి, యెహోవా మీ కొరకు ఏర్పరిచిన మార్గంలో అడుగు పెట్టండి. సాగిపోండి, ఆ నీటి గోడల వైపు చూడకండి, ముందుకు చూడండి. యెహోవాను నమ్మండి. ఈ నేలను చూడండి, ఇది కనీసం బురదగా కూడా లేదు. మన పాదాల క్రింద పూర్తిగా ఆరిన నేల ఉంది. ఇది ఎలా సాధ్యం? మాట్లాడకుండా నడుస్తూనే ఉండు, ఆగకు. ఒకవేళ ఆ నీరు గనక కూలిపోతే? తెల్లవారుజామున అగ్నిస్తంభం పైకి లేస్తుంది. ఫరో బయటకు చూసేసరికి ఖాళీగా ఉన్న హీబ్రూల విడిది, సముద్రం మధ్యలో ఉన్న ఒక పెద్ద మార్గం కనిపిస్తాయి. వారు సముద్రం గుండా పారిపోతున్నారు, వారిని వెంబడించండి. నా 600 శ్రేష్టమైన రథాలను, గుర్రాలను మరియు సైన్యాన్నంతటినీ తీసుకురండి. వారిని వెంబడించండి. సముద్రంలోకి దూసుకెళ్లి నా బానిసలను తిరిగి పట్టుకురండి.